కాంచీపురం వకుడా సిల్క్స్, నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. రే మావా, నేను వెళ్తున్నారా? ఏంట్రా అంతలోనే బయలుదేరావు? ఆయుధ పూజ వస్తుంది కదా, వంట తొందరగా షాప్ తెరమన్నారు. రే, నువ్వెందుకు ఇంత తొందరగా వెళ్తున్నావో నాకు తెలీదా? ఆ ఫిగర్ చెత్త వేయడానికి వస్తుంది, దాన్ని సైట్ వేయడానికి వెళ్తున్నావు. నిన్న నైట్ పెద్ద గొడవ అయింది, ఆ తెలి కూడా మాట్లాడుకో. పరాయిరు పని మీద వచ్చాం, జాతర లేకపోతే పట్టుకొని 5 నిమిషాలు ఉండనా, స్నానం చేసి. ఆల్రెడీ లేట్ అయిందిరా, నేను బయలుదేరుతాను, నువ్వు వెనకాలరా. మామా, వాచ్మెన్ కనబడొద్దురా, డబ్బులు అడుగుతాడు. டேய் நில்லு, என்னடா ஒரு வாரமா காசு கொடுக்காம ஏமாத்திட்டு இருக்கீங்க? நைட் இஸ்தான். சரி, வரும்போது ஒரு குவார்டர் வாங்கிடுவா. தப்பకుండా. ஏண்டா வந்து ஒரு வருஷம் ஆச்சு, இன்னும் தமிழ் பேச கத்துக்கலையா நீங்க? என்ன தெலுங்கு காரணம்? వస్తేనా? నమస్తేనా? ఎరా ఎదవనాయలా, షాపు తెచ్చే టైమరా ఇది? పండగ పూటైనా షాపు త్వరగా తెరవాలన్న బుద్ధి జ్ఞానం ఉండకర్లా? టెన్షన్ అవ్వకన్నా, ఇంకో 10 నిమిషాలు వ్యాపారం మొదలెట్టేద్దాం. కీసివన్నా ఎదుట కాలం కట్టాలంత పైన తిట్రా. కాలనీ 3rd స్ట్రీట్ ఎంగిరికే. ఏ ఊరు సార్? ఎన్నా? అదే సార్, పేపర్ చూశాను అందుకే. ఏయ్, అది లోపల పెట్టు, నువ్వు ఒకడివి. మన ఊరోళ్ళు ఎప్పుడో కానీ కనపడరు సార్, ఆ సంతోషంలో అడిగాను. తెలుగు మాట్లాడే ఏదో ఒక ఊరు అనుకో. ఇక్కడ రెయిన్బో కాలనీ 3rd స్ట్రీట్ ఎక్కడ ఉంది? నాకు అదేం తెలీదు, ముందు మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి సార్, వ్యాపారం చేసుకునే చోటుది. బొమ్మ కనపడుతుంది, ఇలా టోలను పెట్టుకుంటే బాగుపడినట్టు. బ్యాగ్లో పేపర్ కనిపిస్తుంది, వంగితే పిస్తోల్ కనిపిస్తుంది. అగిపెట్టివా? మనం తమిళ మాట్లాడినా తెలుగు అని తెలిసిపోద్ది.
தம்பி ఏమీ వేணும் సార్? உன் பேர் என்னப்பா? సార్ பேரு పాండు సార్. మీకేం కావాలి? நீதான் வேணும். సార్ సార్ చేయండి సార్. సార్ ఎవరి మీద పాండు! పోలీస్ రా. ఏమైందిరా? నిద్రపోతున్నాను రా. లేపి మురళినా అని అడిగారు. అవునన్నాను. తీసుకొచ్చి ఆటోలో పడేశారు. ఇంకేం అనలేదురా. இறங்குங்கடா, இறங்கு. சார் காசு குத்தினா என்னடா புதுசா காசெல்லாம் கேட்குற? பர்மிட் இல்லாத வண்டின்னு சீஸ் பண்ணிடுவேன். கிளம்பு போடா. என்னடா முறைக்கிற? போங்கடா, உள்ள போங்கடா. சென்ட்ரி லாக்கப்ல 8 பேரு, இவனுங்க 3 பேரு, மேல ஒரு பையன் இருக்கான், மொத்தம் 12 பேரு. அவனுக்கு எல்லாருக்கும் டிஃபன் வாங்கி கொடுத்துரு. சரிங்க சார். ஏய் போடா. சார் செத்து போயிட்டான் போல இருக்கு சார். குடினா பக்கெட்டில் எடுப்பியா? செத்துறத யாரையா பதில் சொல்றது? తీసుకొచ్చి కొడుతున్నారు తింటలేదు బావా. அருமையான தரிசனம். எல்லாருக்கும் பிரசாதம் கொடுப்போம். ஓகே சார். இன்ஸ்பெக்டர் அரை மணி நேரம் அருமையான தரிசனம். వస్తున్నాడా? వస్తున్నారా? எதை பற்றியும் கவலைப்படாத. கம்பெனி முதலாளி எனக்கு தெரியும். நான் சிபாரிசு செய்கிறேன். தேங்க்யூ சார். தேங்க்ஸ் எல்லாம் கடவுளுக்கு சொல்லு. என்கிட்ட அன்பாக இருந்தால் போதும். அவங்களுக்கும் பிரசாதம் கொடுமா? எடுத்துக்கோங்க. எடுத்துக்கோங்க. ரெண்டா எடுத்துக்கோங்க. பிரசாதம் எடுத்துக்கோங்க. எடுத்துக்கோங்க. సార్ బాగా కొడుతున్నారు సార్. ఎందుకు కొడుతున్నారో తెలియట్లేదు. ప్రాణం పోతుంది సార్. ఆల్ ద పోలీస్ మీటింగ్ సార్. ఆల్ ద పోలీస్ కోటింగ్ సార్. హిట్టింగ్ వెరీ పెయిన్ సార్. யோ ஏட்டு, ஏன் இந்த ட்ரெஸ்ஸை கழட்டல? ட்ரெஸ்ஸை உருவி விட்டு அடிங்க. அப்போதான் அவனுக்கு போனதுக்கு அப்புறம் சரி சார். தெலுங்க என்ன பண்ணீங்க? ஒரே நைட்டில் கேஸை முடினா எப்படியா முடிய முடியும்? அவரே இன்ஸ்பெக்டராக இருந்து தானே ஏசி ஆகிருக்காரு. அவருக்கு தெரியாதா? என் பிரச்சனையும் கொஞ்சம் புரிஞ்சுக்கோங்க. இப்போ தான் 4 பசங்களை பிடிச்சிருக்கேன். திருட்டு போன பொருளுக்கெல்லாம் கணக்கு காட்டணும். 10 லட்ச ரூபா வேணும்னு கேட்டிருக்கேன்.
பணம் வந்தோடனே கேஸை முடிச்சிடறேன். மரம் ஏதாவது விட்டீங்களாடா? మేమేం చేయలేదు. నేను చేశాను మావా. పొద్దున్నే ప్రాబ్లం అన్నాం. ఏందిరా? నిన్న నైట్ ఆ అమ్మాయితో మాట్లాడాను. ఆ రోజు కొట్టు டேய் புதுசா வந்த பசங்களா ஆளுக்கு தண்ணி எடுத்து கதவு தாப்பால் போடாம போடா. రక్తం కట్ట కట్టితే చూడు. లేదురా, లైట్గా వాచిందంతే, మరేం పర్లేదు. నీళ్లు పడకుండా చూసుకో. మావా అఫ్సల్, అరే అఫ్సల్, నిన్నెప్పుడు పట్టుకొచ్చారా? నిన్న రాత్రి అన్నా. ఏం చేసావురా? నేనేం చేయలేదన్నా. ఏం చేయకుండా పోలీసులు పట్టుకున్నారా? నిన్న రాత్రి సినిమాకి వెళ్ళాను కదన్నా, వచ్చే దారిలో ஏய் இவா சார் எங்கேருந்து வர? సినిమాకి వెళ్ళొస్తున్నాను సార్. உன் பேர் என்னடா? అఫ్జల్ సార్. అల్కో ఇదావా ఐఎస్ఆ? సార్ లేదు సార్, నేను ఆంధ్ర నుంచి పని చేయడానికి వచ్చాను సార్. அப்படின்னா సార్ లేదు సార్, తెలుగోండి సార్. ரெயின்போ காலனி திருட்டு கேஸ்ல தெலுங்கு பசங்க தேடிட்டு இருந்தல்ல, இவனை தூக்கி உள்ள போட்டா மத்தவங்க தானா வருவானுங்க. నేను ఇక్కడికి వచ్చి 3 వారాలు అయింది సార్. సార్ నీతో ఇంకా ఎవరున్నారని కొట్టి మరీ అడిగారన్నా. ఆ తర్వాతే మనం గాంధీ పార్క్లో చాలా రోజులుగా ఉంటున్నామని చెప్పాను, అంతేగాని అన్న మమ్మల్ని ఇరికించి గొప్పగా చెప్తున్నావు నాకు. మావా, అయితే మనల్ని పట్టుకొచ్చింది నీ లవ్ మ్యాటర్ కోసం కాదురా. మనం ఇంకేదో పెద్ద సమస్యలు ఇరుక్కుపోయావురా, అదేంటో తెలియట్లేదు. రేయ్, என்னடா ஒத்துக்கிறீங்களா? ఒప్పుకుంటారా అని అడుగుతున్నారా? దేనిరా? సార్ ఏమిదా ఒత్తుకను సార్? சார் ஏதோ ஒத்துக்கணும்னு கேக்குறான் சார். செந்து, கேஸ் முடிக்க என்ன வேணாலும் பண்ணலாம்னு சீக்கிரம் நீ தெரிஞ்சுப்ப. தண்ணி எடுத்துட்டு போத நிறுத்து, கட்டை அவுத்து விடுங்க, ரத்தம் கட்டிக்க போகுது. எல்லாரும் ஓட விடுங்க அவனுங்கள, ரத்தம் கட்டாம இருக்கும். போதும் போதும், நில்லு நில்லு நில்லு. ரெடி ஆயிட்டானுங்க, மறுபடியும் காலை கட்டுங்க. ఏదో చెప్తే కదా ఒప్పుకోవాలి వద్దో తెలిసేది. ఊరికే ఒప్పుకో ఒప్పుకో. எதிர்த்து பேசுறியா? டேய் நல்லா கழுவிட்டு வாங்கடா. பிரசாத் கம்பவுண்டர் வந்திருக்காரு, எல்லாரும் சீக்கிரம் கூட்டிட்டு போங்க. இப்பவே கூட்டி போறேன் மேடம். டேய் கோபி, போது வாங்கடா. இன்ஸ்பெக்டர் சார் கூப்பிட்டாரு. இவங்களை பாத்துங்க. நான் பாத்துக்கிறேன். మావా, ఇక్కడ సగం పన్ను లోపల ఉందిరా, బాగా నొప్పిగా ఉంది. మా అమ్మ ఎప్పుడూ చెప్పేదిరా, నీ పళ్ళు చాలా అందంగా ఉంటాయని. చూస్తే చాలా బాధపడుతుందిరా. మేడం, ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోతున్నారు.
இந்த மாதிரி சிச்சுவேஷன்ல எனக்கு ஒரு ஃபோன் கிடைச்சா எனக்கு தெரிஞ்சவங்களுக்கு யாருக்காவது ஃபோன் பண்ணி நான் எங்க இருக்கேன்னு சொல்லுவேன். 2 நிமிஷத்துல வரேன். అన్నా మమ్మల్ని పోలీసులు పట్టుకున్నారన్నా. ఆటో పోలీస్ స్టేషన్ లో పెట్టి కొడుతున్నారన్నా. తెలియదన్నా, మురళిగడ పళ్ళు కూడా వెరగొట్టారన్నా. అన్నా త్వరగా వచ్చి తీసుకెళ్ళిపోన్నా. అన్నా పాండు 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 అన్నా ఏమైందిరా? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారో తెలియట్లేదన్నా. ఒరే పాండు ఏడవద్దురా. లేదన్నా. అన్నా ఎలాగైనా బయటికి తీసుకెళ్ళండి అన్నా. ఇల్లు నా పళ్ళు రాళ్ళు కొట్టేశారన్నా. పోలీసులు ఏదేదో చెబుతున్నారా? నాకు భయంగా ఉందిరా. పెద్ద పెద్ద ఇళ్లలో దొంగతనాలు చేశారని చెబుతున్నారు. లేదన్నా. ₹1 కోటి పైనే దొంగిలించారంటున్నారా? అన్నా పొద్దున 5ంటికి వస్తే రాత్రి 11 దాకా కొట్లోనే ఉంటున్నాను కదన్నా. నేనేం చేయలేదన్నా. నువ్వైనా చెప్పన్నా. చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోన్నా. తప్పు చేసుంటే ఒప్పుకోండిరా. ఏంటన్నా? నాకు తెలుసురా. పోలీసు వాళ్ళు ఒప్పుకోవాలిగా. ఉండండి రా, వచ్చేస్తాను. అన్నా అన్నా యార్ని ఏం పేరు? సుబ్రహ్మణ్యం సార్. అన్నా రెయిన్బో కాలనీలో తిరగటాంగని పొడిచెట్టు వందటాంగి సార్. అన్నా తీసుకెళ్ళిపోనా. వదిలేసి వెళ్ళిపోకన్నా. அவனுங்கள ஒருத்தன் ஒத்துக்கிட்டாயா? அவனுக்கு தான் பண்ணியிருப்பானுங்க. ஒரு வருஷமா எனக்கு கடையில தான் வேலை செய்கிறாங்க சார். நல்ல பசங்க. அப்படியா? சார்கிட்ட நான் பேசுகிறேன். 2 பண்டல் பேப்பரும் எல்லாருக்கும் பிரியாணி வாங்கி கொடுத்துட்டு போ. டேய் இதெல்லாம் சுத்தம் பண்ணுங்க. ஒரு பருக்கு கூட இருக்கக்கூடாது. சீக்கிரம் சீக்கிரம். రమేష్ రెడీగా ఉండు. నేను చెప్పినప్పుడు ఆ బండి బ్లాక్ చేయి. ఓకే సార్. బండి స్టార్ట్ చేసి వస్తున్నాడు. ఓకే సార్. నిర్తే హే స్టాప్ స్టాప్ స్టాప్. పోలీసులు అన్నారు. నువ్వు అక్కడే ఉండు. எங்கேருந்து வரீங்க? ஆந்திரா. இங்கே எங்கே போறீங்க? ரெயின்போ காலனி. ஃபோட்டோ ஐடி ஏதாவது இருக்கா? తిప్పు తిప్పు తిప్పు. ఈ ఏరియాలో ట్రై చేయడం కొంచెం రిస్క్. వాడు కోర్టుకు వచ్చినప్పుడు చూసుకుందాం. మనల్ని పట్టుకొచ్చారు. ఏం చెప్పకుండా కొడుతున్నారు. చిన్న దొంగతనం కేసే. ఒప్పుకుంటే తప్పేం లేదని ఓనర్ చేత చెప్పించారు. కానీ ఏం చేసినా టైంకి కరెక్ట్గా తిండి పెట్టేస్తున్నారా. అంటే మనం తినడం వాళ్ళకి అంత ముఖ్యం కదా. మన సమస్య వాళ్ళకి అర్థం కావాలంటే మనం ఇక తినకూడదురా. మనం తిండి మానేశాక చస్తే చావని అని వాళ్ళు వదిలేస్తే వీళ్ళ చేత తన్నులు తిని చావడం కంటే వీళ్ళని ఎదిరించి తిండి మానేసి చావడమేనయ్యోరా. ஒத்துக்கிட்டா விட்டுருவானுங்கடா. இல்லைன்னா ஒத்துக்கிற வரைக்கும் அடிச்சுக்கிட்டே இருப்பானுங்க. ఎదురుగా ఉన్న హోటల్లో గుడ్డు పరోటా చేస్తున్నారా? అనిపిస్తుంది. నాకు ఆకలితో కడుపు మండిపోతుందిరా. అయితే తినేద్దామన్నా. తిండి మానేయడం చాలా కష్టంరా. விக்னேஸ்வரன் சார், இந்த கேஸ் முடியறதுக்கு எத்தனை நாள் ஆகும்? இன்னும் 2 நாளில் முடிஞ்சிடும் சார். யோ நீ எல்லாம் உனக்கு வேலை தெரியுமா தெரியாதா? இன்னும் 2 நாள் ஆகும்னா முடியும்னு சொன்னேன். அது முடிஞ்சிடும் சார். ஜஸ்ட் 2 days. எஸ்பிஐ லைனில் இருக்குங்க. மைக் 52 மைக் 10 சார். யோ நாராயணா. எஸ் சார். எனக்கு ஃபோன் பண்ணியா? ஓகே சார். யோ உன்னை அக்யூஸ்டியா பிடிக்க சொன்னேன். கேஸை தானே க்ளோஸ் பண்ண சொன்னேன். சீஃப் செக்ரட்டரி எஸ்பிக்கு ஃபோன் பண்ணி ப்ரெஷர் கொடுக்குறாரு. நாளைக்கு எஃப்ஐஆர் ஃபைல் பண்ணி ரிமைண்ட் பண்ண போகிறோன்னு சொல்ல போகிறேன். உன்னால் முடியலன்னா லீவ் போட்டு போ. நான் வேற யாரையாவது வச்சு பார்த்துக்கிறேன்.
இவனுக்கு எல்லாரையும் தூக்குங்க. రే పాండు, నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి కదా, అందుకు నీకున్నది ఒకే ఒక ఆప్షన్, దొంగను ఒప్పుకో. తినకపోతే వదిలేస్తామనుకున్నావా? దొంగతనం చేస్తే నేను ఒప్పుకోకపోతే మీరు ఇక్కడి నుంచి సవాల్గానే బయటికి వెళ్తారు. నీ ఫ్రెండ్స్ అందరూ ఒప్పుకున్నారు. మేము చేయలేదు சார். இந்த ரெயின்போ காலனி கேஸ் ரொம்ப சீரியஸ் ஆகிட்டு இருக்கியா? 4 பேரையும் சீக்கிரம் ஒத்துக்குவீங்க. இல்லை சார், அவனுக்கு ஒன்றுமே சாப்பிடல. அவனுங்களை விட்டுட்டு இன்னொருத்தர் ஃப்ரேம் பண்ணுறது தான் ஈஸின்னு நினைக்கிறேன். அவ்வளோ அடிச்சிருக்கோம், ஒருத்தருக்கு நல்ல காயம் வரப்பட்டிருக்கு. வெளியில் போய் என்ன நடந்துச்சுன்னு சொல்லிட்டா? சாப்பிடாம இருக்கிறானுங்க, அடித்து செத்து போயிட்டா. అక్కడికి వెళ్ళి నిల్చోండి. மூணு நாளாக எதுவுமே சாப்பிடலையாங்க? யார் அந்த மாதிரி ஐடியா கொடுத்தது? இவ்வளோ வைராக்கியமாக இருக்காங்கன்னா இவனுங்களை ஒத்து வைக்க முடியாதியா? அனுப்பிடு, போங்க. రే పొమ్మంటున్నారా? பாய் ஹோட்டலில் பணம் வாங்கி கொடுத்துட்டு அடிக்கலன்னு எழுதி வாங்கிட்டு அனுப்பு. சார் எப்படியாவது பேசி முடிச்சு கொடுத்து. ஒன்றும் பிரச்சனை இல்லை சார், சாரை பார்த்து பேசி. யோ சென்ட்ரி சார், சார் பேரை சொல்லி ஹோட்டலில். சரிங்க சார். இவனுங்களை சாப்பிட்டு வந்து கையெழுத்து போட்டு போச்சொல்லு. என்னடா சாப்பிடாமலே இருந்து நினைச்சதை சாதிச்சிட்டீங்களே? போங்க போங்க, பின்னாலே வந்து காசு வாங்கி தரேன். అన్నా, ఈయన కాస్త మంచోడే అనిపిస్తోంది. வணக்கம் சார். போய் வாங்கிக்கோங்கப்பா. இக்பால் பாய் சார், இன்ஸ்பெக்டர் அந்த பசங்க கிட்ட 2000 கொடுக்க. சரிங்க சார். థ్యాంక్స్ అన్నా. స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి తిన్నగా ఊరికి వెళ్ళిపోదాం రా. ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మావా బాగా ఆకలేస్తుంది, ఇక్కడే తినేసిపోదామా? అమ్మా ఇక్కడ కొంచెం పోయా. చికెన్ లెగ్ పీస్.
நாளே நான் சொன்னபடி கேட்டிருந்தா எப்போவோ வேலை முடிஞ்சிருக்கும். సార్ రండయ్యా వచ్చి సంతకం పెట్టేసేళ్ళండి. సరే సార్. డబ్బులు ఇవ్వమన్నాను, ఇచ్చారా? తీసుకున్నాం సార్. సార్ అక్కడ తిన్నాం సార్. పళ్ళు లేవు కాబట్టి ముక్కలు కొరకలేకపోయినాను సార్. కానీ బాగా తిన్నాను సార్. సార్ చిల్లర లేదని అరటిపళ్ళు ఇచ్చారు సార్, తీసుకోండి సార్. మీరే తినండి సార్. సంతకం పెట్టి బయలుదేరుతాం సార్, షాప్కి వెళ్ళాలి. వెళ్ళండి, లోపలికి థ్యాంక్ యూ సార్. వెళ్ళండి. ఫోన్ చేశారా మేడం? మేము చేసాం. மூணு நாளாக சாப்பிடாம இருந்தவங்களை அடிக்க மனசு வரலடா, அதனால தான் சாப்பிட வச்சேன். எனக்கு வேற வழி இல்லைடா, உங்களை ஒத்துக்க வச்சே ஆகணும். நான் என்னடா பண்ண முடியும்? மேலதிகாரிக்கு ப்ரெஷர் தாங்க முடியல. உங்களுக்கு ஒரு நிமிஷம் டைம் தரேன்டா, அதுக்குள்ள நீங்களே ஒத்துக்கோங்க. இல்லைன்னா சின்ன பசங்களாச்சே, பாவம், இதெல்லாம் எதுவுமே பார்க்க மாட்டேன். మేము దొంగలించలేదు సార్. இங்க வா. ரொம்ப வலிக்குதா? பெயின்గా இருக்கு, టాబ్లెట్ ఇచ్చారు సార్. சரி, அதை எடு. சரி நீ போ. டேய், சுற்றி ஸ்கூலு வீடெல்லாம் இருக்கு, அடிக்கிறப்ப சத்தம் வரக்கூடாது. சத்தம் வந்துச்சு நிறுத்து நிறுத்து நிறுத்து. அங்க பார்த்தல்ல, நீ சத்தம் போட்டாலும் சரி, கீழே விழுந்தாலும் சரி, அவங்களுக்கு அடி விழும். இல்லைன்னா உனக்கு மட்டும்தான் விழும். சரியா? திரும்ப. நிறுத்து நிறுத்து. దొంగలించలేదు సార్. మీరెంత కొట్టినా అదే కదా సార్ నిజం. என்னோட உள்ள தூக்கி போடுங்க. நைட்டு இவன் கடை முதலாளியை தூக்குங்க. ఏంట్రా ఇలా కొట్టారు? ఇంకా ఎన్ని రోజులని ఇలా దెబ్బలు తించేస్తారా? అసలు దొంగల్ని పట్టుకునేంత వరకేనా? మీరే అసలు దొంగలని చెబుతున్నారా? రే, ఒప్పుకుంటే ఈ ఒక్క కేసుతో వదిలేస్తారట్రా? మేము దొంగతనం చేయలేదు కదన్నా, మేమెందుకు ఒప్పుకోవాలి? వాళ్ళు నిర్ణయించుకుంటే వదిలిపెట్టర్రా. మిగతా వాళ్ళందరూ దొంగిలించావని ఒప్పుకున్నారు, నువ్వు ఒప్పుకుంటే ఏ సమస్య లేకుండా బయటపడచ్చు అంటున్నారు. దొంగతనం జరిగింది ఎవరో పెద్ద ఆఫీసర్ బంధువుల ఇంట్లోనంట. దాదాపు ₹1 కోటి పైనేనంట. ఈ కేసు క్లోజ్ చేయలేదంటే ఇన్స్పెక్టర్ ఉద్యోగమే పోతుందంటున్నారా? అందుకు మేమేం చేయగలం అన్న? ఇలా చూడవయ్యా, దొంగతనం జరిగిన ఇంట్లో ఒక ఆవిని కట్టిపడేసి దోపిడీ జరిగింది. అందులో ఒకడు తెలుగులో మాట్లాడాడు.
వాళ్ళని ఎతుకుతున్న ఏరియాలోనే మీ ఫ్రెండ్ ఒకడు వీళ్ళ చేతికి చిక్కాడు. వాళ్ళు ఎలాగైనా కేసును క్లోజ్ చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఇక్కడ అడ్రస్ లేకుండా ఉన్న మీరు దొరికారు. మీ స్థానంలో ఎవరున్నా ఇలాగే చేస్తుంటారు. ఎలాగైనా మిమ్మల్ని ఒప్పుకునేలా చేస్తామన్న నమ్మకంతోనే కేసు క్లోజ్ అయిందని ప్రెస్ వాళ్ళందరికీ చెప్పేశారు. మీరు ఒప్పుకోలేదు, అందువల్ల ఎఫ్ఐఆర్ కూడా వేయలేదు. మిమ్మల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి తీరాలి, వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంది, అందుకని ఒప్పుకోండి. మేము దొంగతనం చేయలేదు కదా సార్. అడా ఎన్నప్పని అదేంటంటే దొంగతనం చేయబడ్డ వస్తువులకి డబ్బు వాళ్ళు రెడీ చేశారు, కానీ దొంగతనాన్ని ఒప్పుకోవడానికి మనుషులు లేరు. మీరు హెల్ప్ చేయండి. పొద్దున్నే కోర్టుకు తీసుకెళ్తారు, జడ్జి గారు అడుగుతారు మీరు దొంగిలించారా అని. అవునని ఒప్పుకోండి. 3 నెలల్లో అందరికీ అన్ని సమస్యలు తీరిపోతాయి. ఆ తర్వాత మీ పనులు చూసుకుని మీ సొంత ఊరికి వెళ్ళిపోవచ్చు. మేము దొంగతనమే చేయలేదనుంటే మమ్మల్ని ఒప్పుకోమంటారంటే இவ்வளோ பேர் சொல்றாங்க நீ திரும்ப திரும்ப அதே சொல்லு సార్ నా పేసరే సార్ ప్లీజ్ கொஞ்சம் கூட மரியாதை இல்ல పురి విక్రే సార్. పాండు 30 ఏళ్ళుగా తమిళోళ్ళని అబద్ధం చెప్పి ఈ ఊళ్ళో షాప్ పెట్టుకుని బతుకుతున్నాను రా. నా కుటుంబం కోసం సంపాదించిందంతా ఇక్కడే వ్యాపారంలో పెట్టాను. నువ్వు ఒప్పుకోకపోతే నా మీద కేసు పెట్టి లోపలేస్తానని బెదిరిస్తున్నారా. ఒప్పుకోరా. రే పాండు, నీతో ఉన్న వాళ్ళకు నీ వల్ల కష్టం, నీకు పని ఇచ్చినోడికి నీ వల్ల కష్టం. వీళ్ళందరి కోసమే చెప్తున్నా. సారు రేపు వచ్చి అడిగితే అవునని ఒప్పుకో. అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. నెమ్మదిగా జైలుకి వెళ్ళొచ్చు. జైలు నుంచి వచ్చాక నేను నీకు పని ఇప్పిస్తా. రే పాండు, నన్ను సమస్యలో ఇరికించొద్దురా. హ్యాండ్ కస్లో తోడిగా கரெக்டாக சன்ஷேட் மீது குட் மார்னிங் சார். రారా எப்படி நீங்க செஞ்சு காட்டுங்க. ఏంట్రా చూస్తున్నా? ఈ సైడే కదా ఎక్కారు. ఎక్కండి. రండిరా, ఇటేపు వచ్చి సన్షేడ్ మీదకి ఎక్కారా? ఇలాగే కదా ఎక్కామని చెప్పారు. అవును సార్. ఎక్కండి. என்னடா வேடிக்கை பார்த்துட்டு இருக்க? கதவை மூடு. ஏய், அன்னைக்கு நீ தானே கையை விட்டு கதவை திறந்த, எப்படின்னு செஞ்சு காட்டு. சரி, உள்ள வந்ததுக்கு அப்புறம் என்ன பண்ணீங்க சார்? உள்ள வந்தப்போ ஒரு அம்மா படுத்திருந்தாங்கல்ல, పడుతుகிட்டு இருந்தவங்கள என்ன பண்ணீங்க? సార్ ఇక్కడ పడుకొని ఉన్నారు. నేను వచ్చి ఇదిగో ఇదిగా దీన్ని తీసి ఆయన మీద కప్పి అదిం పట్టుకున్నాను. ఓహో. రాము సార్, వెపన్స్ எங்க? దో సార్. இந்த வெப்பன் தானா సార్? இந்த கத்தி தானா? అవును సార్. யார் எடுத்தா? మురళన్న సార్. ఓ కమాన్ కమాన్ డాలి కమాన్. அந்த வெப்பன் தானா? అవును సార్. எடுத்து என்ன பண்ண? கத்தி எடுத்து என்ன பண்ண? அதான் வாழை போட்டு கழுத்தில் கத்தி வச்சு எப்படி பண்ண பண்ணி காட்டு. ఆవిడ ఇక్కడ పడుకుంది సార్. నేను ఇలా పట్టుకొని తాళాలు ఇవ్వు అని బెదిరించాను సార్. ఓహో, சரி பூட்டி இருந்த பீரோவை யார் திறந்தது? నేనే సార్. அதுவும் நீ தானா? தலைவா வா 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 வாடா தலைவா. சாவி கொடுங்க அவன்கிட்ட. இங்கே எப்படி செஞ்சு காட்டுறியோ அதெல்லாம் கோர்ட்டில் சொல்லணும், புரியுதா? మీరే సార్తో మాట్లాడాలి. ఓకే, చూసుకోవచ్చు కదా. దిగండి, దిగండి, దిగండి. ఆయనే కోర్టుకు తీసుకెళ్ళాలి. ఎక్కడికి తీసుకెళ్లాలో మాకు తెలుసు. చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను పోలీసునే.
ఎస్ చెప్పు కృష్ణమూర్తి. సార్ కేకే కోర్టులో సరెండర్ అయ్యారు. ఇది చెప్పడానికి వారం రోజుల ముందు అక్కడికి లేవా? సిగ్గులేదు. లేదు సార్, ఇప్పుడు కూడా మీరు తలుచుకుంటే పని అయిపోతుంది. ఈ డిస్ట్రిక్ట్ ఎస్పీ మీ బ్యాచ్ మేటే కదా, మీరు ఆయనతో మాట్లాడితే. సరే, అతనితో మాట్లాడి ఫోన్ చేస్తాను. R2 போலீஸ் ஸ்டேஷன் ரிமாண்ட் ஆகி எங்கறீங்க? சீக்கிரம் வாங்க. చెప్పిందంతా గుర్తుందిగా? ఇప్పుడు మేము ఒప్పుకుంటే సార్ చెప్పినట్టు తర్వాత మాకు పనిపిస్తారా సార్? రే సార్ చాలా మంచివారా. ఈ కేసు మా అందరికి చాలా వదిలేస్తారు కదా సార్. సార్కి చాలా హెల్ప్ చేసినట్టురా. ఇప్పుడు మీరు జైలుకి వెళ్ళేసి రండి. వచ్చిన తర్వాత మీకు ఆయన పని ఇప్పిస్తారా. రండి. திருநது நீங்க தானே ஒத்துக்கிறீங்களா? $15 days రిమాండ్. అయ్యా మేమేం చేయలేదయ్యా. మమ్మల్ని కొట్టి ఒప్పుకోమని చెప్తున్నారు. మేమేం చేయలేదయ్యా. పోరా నీ అబ్బా. ఇక్కడ మాట్లాడుకుని ఇంకెక్కడ మాట్లాడమంటావు? నేను చెప్పేదే నిజమయ్యా. నేను కిరాణా కొట్లో పనిచేస్తున్నాడు, నీడు కోళ్ళ పొరలో పనిచేస్తున్నాడు, నీడు పెయింటర్గా పనిచేస్తున్నాడు. మేమందరూ సంపాదించడానికి ఇక్కడికి వచ్చామయ్యా. మాకేం తెలియదయ్యా. కొట్టి ఒప్పుకోమంటున్నారు. ஐயா நாங்க அடிக்கலாம் இல்லையா, நல்லபடிதான் அவங்க விசாரணை பண்ணோம். ஐயா நம்பகட்டே ஐயா கேட்டீங்களப்பா? நாங்க அடிக்கலாம் సార్ హీ ఇస్ మెంటల్లీ అన్స్టేబుల్. ఎలా కొట్టారు మీరే చూడండి బాగా చూడండి. ఎలా కొట్టారు చూడండి బాగా చూడండి. సర్టిఫికెట్ చూపించిన చెప్పా. అయ్యా చెయ్యా నా పళ్ళు రాలగొట్టేశారయ్యా. ఇదిగో చూడండి అయ్యా. తమిళ్ తెలియదా? అయ్యా తమిళ్ తెలుసయ్యా, కానీ మాట్లాడలేదయ్యా. யாருக்காவது தெலுங்கு தெரியுமா? నాకు తెలుసు సార్ తెలుగు. உன் டிரான்ஸ்லேஷனை நான் நம்பணுமா? ஐயா, ஒரு அக்யூஸ்டை கஸ்டடியில் எடுக்கிறதுக்காக ஆந்திரா போலீஸ் டிபார்ட்மெண்ட்லேருந்து 2வது கோர்ட்டுக்கு ஒரு டீம் வந்திருக்கு. Your Honor, he is an upstanding accused. There is a NBW against him. We have come on duty as a special team to arrest him, Your Honor. Your Honor, கோர்ட்ல சரணடைய வந்த என்னோட கட்சிக்காரரை கோர்ட் கேம்பஸ்க்குள்ளேயே இவங்க கிட்னாப் பண்ண. No, Your Honor. We tried to arrest him outside the court premises only. ஆந்திராலேருந்து வந்த போலீஸை கூட்டு வர சொன்னாங்க. மேடம், ஃபர்ஸ்ட் கோர்ட் ஜட்ஜ் ஐயா ஆந்திரா போலீஸ்காரங்கள வர சொல்லியிருக்காங்க. 1ஆம் நம்பர் கோர்ட்ல ஜட்ஜ் இப்போ உங்களை கூப்பிட்டுருக்காரு. நீங்க அங்க போயிட்டு வாங்க. No, madam, this is a government interested case. If you can take favor on this. Madam, இவங்க கூட போனா என் லைஃப்க்கு டேஞ்சர் ப்ளீஸ். அப்படி முடியாது. நாங்க ரிமாண்டுக்கு அனுப்பி வைக்கிறோம். நீங்க வேணா அங்க போய் கஸ்டடியில் எடுத்துக்கோங்க. 3 வருஷத்துக்கு முன்னாடி பட்டாபிராம் புட்டப் கேஸில் உங்களை சஸ்பெண்ட் பண்ணாங்களா? ஆனால் அது வேற, இந்த கேஸ் வேற ஐயா. புட்டப் கேஸில் సస్పెండ్ ఆనీங்களா இல்லையா? సార్ ఒక వారం సొంత ఖర్చులతో ఇక్కడ ఉండడం వేస్ట్ అయిపోయింది సార్ అనుకుంటా. హలో, అతనితో మాట్లాడాను, చేసి పెడతాను. కానీ కోర్టు బిల్డింగ్ బయటికి తీసుకొచ్చే వరకే అతని బాధ్యత. ఆ తర్వాత అన్ని నువ్వే చూసుకోవాలి. అలాగే సార్. I just want to know what these boys are saying. Can you translate it to Tamil? Your Honor, I can translate to English. Yes, good. ఏంటి ప్రాబ్లం? అయ్యా, నేను కిరాణా కొట్లో పనిచేస్తున్నాను అయ్యా. మీరు సిగరెట్ కొట్టడానికి వచ్చారు కదా, నేను కూడా మిమ్మల్ని అనుమానించాను అయ్యా. మమ్మల్ని తీసుకొచ్చి కొడుతున్నారయ్యా. మేము ఈ ఊరికి పని చేసుకోవడానికి వచ్చామయ్యా. తెలుగులో అవడం వల్ల చేయని తప్పును ఒప్పుకోమంటున్నారయ్యా. సరే సరే, ఏం కాదులే, భయపడకండి. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. ఉండండి, నేను మాట్లాడతాను. Your Honor, they were not given a chance to tell what they wanted to, Your Honor. They were forced not to tell anything in front of you, but I accept the crime. This is what all accused to say. No, Your Honor. Personally, I know one of these boys. I have seen him working in a provisional store. I can urge for him. You can go. இதுக்கு என்னையா சொல்ற? ஐயா, இவங்க தெலுங்கு, அவரும் தெலுங்கு. அதுக்கு தெலுங்குக்காரங்களும் தெலுங்குக்காரரும் ஒன்னாயிட்டாங்க ஐயா. இவங்களை காப்பாத்துறதுக்கு அவர் போய் சொல்றாரு. கொஞ்சம் யோசிச்சு என்ன பார்த்தீங்கன்னா யோசிக்க சொல்றியா? இங்க வந்து நில்லியா? சார் வந்து நில்லு. வாயா. அந்த பக்கம் திரும்ப. இன்னைக்கு கோர்ட் முடிகிற வரைக்கும் இங்கேயே நில்லு.
பாருங்க, உங்களை யாரும் ரிமாண்ட் பண்ணல. வீட்டுக்கு போங்க. போலீஸ்ல யாராவது உங்களுக்கு புரியுற மாதிரி சொல்லுங்க. அடுத்த கேஸ் கூப்பிடுங்க. டைம் ஆகும். ஐயா பொருள்லாம் மீட்டோம். வாய மூடு. அந்த பக்கம் திரும்ப. అదా రిమాండ్ பண்ணிட்டாங்களே, ఇంక ఎదుకు నిక్కరింగ கிளம்புங்க. రే పాండు, ఈ డబ్బు తీసుకుని వెంటనే ఊరెళ్ళిపోండిరా. మీరింకా ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఇదిగో తీసుకో. కానీ అతను లాయర్స్ మా చుట్టూ ఉన్నారు సార్, మమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఓకే సార్. తర్వాత ఆ పోలీసు ఇంట్లో పనిచేస్తుందిగా, ఆ అమ్మాయి నీ కోసం వచ్చిందిరా. ఏం చెప్పిందన్నా? ఏదో బయటూరు పనికెళ్తుందట. ఆ విషయం నీతో చెప్పి వెళ్దామని వచ్చింది. నీకేమని ఫోన్ నెంబర్ ఇచ్చింది. కొంచెం పెన్ను సార్. చెప్పన్నా. 98 సరేనా? ఏయ్ తమ్ముడు ఎట్రా. నాకు ఒక హెల్ప్ చేయగలరా? మీరు లేకుంటే వీళ్ళంతా మమ్మల్ని దొంగలు చేసుండేవాళ్ళు సార్. మీరేం చెప్పినా చేస్తాం సార్. உங்களை தானே ரிமாண்ட் பண்ணியிருக்காங்க? எஸ். சரி, என் கூட வாங்க. சார், நீங்கள் அவரோட போங்க. அவங்க சாயந்தரமா தான். இல்லை சார், உங்களை இப்போயே கூட்டு வர சொன்னாங்க. அவர் கோர்ட்டில் இருக்கிற போலீஸ் தான். நீங்கள் போங்க. வாங்க. என்னது இது? உங்க சேஃப்டிக்கு தான் சார். உள்ள போங்க. లోపలికి లాగండి వాడిని. నా ఇదిలో ఏం గొడవ చేయలేదుగా? చేయలేదు సార్. రేయ్ దిగండ్రా. కేకే రండి. మనం ఫ్రీగా ముందు సీట్లో కూర్చుందాం. ఫోన్ ఆఫ్లో ఉంది. స్విచ్ ఆఫ్ అని తెలుగులో వస్తుందిరా. అప్పుడు ఆ అమ్మాయి మనలోనే ఎక్కడ ఉంది? రేయ్ అటుపక్క చైల్డ్లాకి మెసేజ్ పంపించవచ్చుగా. ఇంతకు ముందే పంపించేశాను రా. అన్నా ఇక్కడే తినేసి వెళ్దామా? నాకేం వద్దురా, నేను వెళ్ళే దారిలో మా ఊర్లో తిరిగేస్తానుగా. ఐ ఫీల్ ఇట్స్ ఎ మిస్టేక్ సార్. కోర్టులో సరెండర్ అయిన కేకేని మన మనుషులతో కిడ్నాప్ చేయించాం. ఎవరు చేశారు? హోమ్ మినిస్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మనమే చేశామని ఎనీబడి కెన్ గెస్ సార్. మీడియా దీన్ని ఇష్యూ చేస్తే గవర్నమెంట్ తప్పుకుంటుంది, మనల్ని బలిపశువులు చేస్తారు సార్. అపోజిషన్ లీడర్ ఫోన్ చేసి కేకే ఎలా ఉన్నాడని అడిగారు సార్. కేకేనే ఆయన ఆడిటర్. ఆయన పవర్లోకి వస్తే మనకేం కావాలన్నా చేస్తారు సార్. నాకే చాలాసార్లు పర్సనల్గా హెల్ప్ చేశారు సార్. డబ్బు నీళ్ళలా ఖర్చు పెడతారు. నువ్వు అతనికి నమ్మిన బంటు అని నాకు తెలుసు. ట్రాన్సాక్షన్ అంతా సూపర్గా ఉంటుంది సార్. ఓకే అంటే మీరు ఇన్వాల్వ్ కాకుండా నేనే పూర్తి చేస్తాను. రత్నం, గవర్నమెంట్కి పనిచేయడానికి జీతం తీసుకుంటున్నాను. యు మే గో నౌ. ఏంటి సార్ మాట్లాడారు? అర్థం చేసుకోవడం లేదు. అపోజిషన్ పార్టీయే పవర్లోకి వస్తుందని మనమే రిపోర్ట్స్ ఇచ్చాం. వాళ్ళకి ఫేవర్గా ఉంటే మంచిదని చెప్పు. సార్, కృష్ణమూర్తి గారు లోపల రూమ్ రెడీ చేయమన్నారు. కేకేని తీసుకుని వస్తున్నారు. కోర్టులో సరెండర్ అయిన మనిషిని ఎలా ఎత్తుకొస్తారు? ఎవరో మన ఊరు కుర్రాళ్ళు అభివృద్ధితో చేయించారు సార్. అన్నా, ఆ జంక్షన్ దగ్గర కాస్త ఆపన్నా. అన్నా వెళ్ళొస్తానా? సరేరా, ఇంటికి వెళ్ళి ఫోన్. అలాగేనా, జాగ్రత్తగా వెళ్ళండి. ఫోన్ చేస్తాను. మర్చిపోకుండా ఫోన్ చేయరా. అలాగే, ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను.
ఎరా ఇంకోడేడి వచ్చే దారిలో వాడులో దిగిపోయాడు సార్. జాగ్రత్తగా పోండి. రేయ్ ఆ కేకే సంగతి ఎవరితో మాట్లాడకండి, వెళ్ళండి. అలాగే సార్. బాగా నిద్రపోయావా? ఫ్రెష్గా వస్తున్నావు? ఏసీ గారు మీకు నైట్ ఫోన్ చేశారట, మీకు తీలేదట. సార్ నేను అంటున్నాను తప్పుగా అనుకోకండి, మీరు ఆయనతో కాస్త అడ్జస్ట్ అయిపోతే. డ్యూటీ మాత్రం చేయవు, ముందా ఏసీకి పంపు కొట్టమ్మని, అప్పుడే నీకు మంచి జరుగుతుంది. సార్ ఏంట్రా బయలుదేరంట్రా. ఇక మీదట బయట ఊరికి వెళ్తే డబ్బులు మిగిలెట్టాలని పార్క్లోనో బస్టాండ్లోనో పడుకోకండి. ఎక్కడైనా రూమ్ తీసుకోండి. చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి. చూడ్డానికి అచ్చం దొంగలాగే కనిపిస్తున్నారు. ముఖాన ఘాట్లు, పళ్ళూడిపోయి అన్ని కేసుల్లోనూ మిమ్మల్ని పట్టుకెళ్తారు. అలాగే సార్. నవ్వితే తొలి కనబడుతుందా సార్? ఏసీ గారు ఆయుధ పూజ చేయాలంటున్నారు, క్లీన్ చేయడానికి మనుషులు దొరకలేదు. వీళ్ళతో చేయించుకుందామా? రేయ్ స్టేషన్ని శుభ్రం చేసి వెళ్తారా? కూర్చోండి సార్. మాట్లాడుకుందామా? ఇంట్లో పెళ్ళాం పిల్లలంతా ఫెస్టివల్ టైంలో ఎందుకు లేటుగా వస్తున్నారని అడగరు? అడుగుతారు, అందుకని పని మానుకోగలమా? ఈ ప్రాబ్లం రాకూడదనే నేను పెళ్ళే చేసుకోలేదు. అందుకేగా ఒకే టైంలో 3 గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తున్నారు. 3some 4some. ఏం చేస్తున్నారు? గర్ల్ ఫ్రెండ్స్ గురించి తెలుసు, నా పనేంటో తెలీదా? ఏంటి మిస్టర్ కృష్ణమూర్తి? మీరు మూడితేనే పిలవచ్చు, అన్నిట్లోనూ మీరే నాకంటే పెద్దవారు. మీరే నన్ను కస్టడీలోకి తీసుకున్నారు, మీరే పెద్దోళ్ళు. అలాంటిదేం లేదు, నేను సాదాసీదా ఇన్స్పెక్టర్ని. మీరంటే మీరు మాత్రమే కాదు, ఈ సిస్టమ్ చాలా పెద్దది. మనం ఒట్టి పాన్సే. ఇప్పుడు మన మధ్య గేమ్ స్టార్ట్ అయింది. ఇది ఎవరి కోసం ప్రారంభించిన గేమో నాకు తెలుసు. మీరు నన్ను అడ్డుపెట్టుకుని ఆయన పట్టుకోలేరు. ట్రై చేయండి. సార్, నిన్న మీరంతా హార్ష్గా మాట్లాడిన తర్వాత ఇక మీతో ఈ కేసు గురించి మాట్లాడడం కుదరదు అనుకున్నాను. ఇప్పుడు మీరే కాల్ చేసి వాళ్ళని మాట్లాడడానికి రమ్మన్నందుకు చాలా థ్యాంక్స్ సార్. మాట్లాడడంలో తప్పేం లేదుగా. అఫ్కోర్స్ ఆఫీస్లో ఇవన్నీ మాట్లాడుకోలేం, అందుకే వాళ్ళని ఇక్కడికి రప్పించమన్నాను. ఆల్ సెడ్ ఐమ్ నన్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. సార్ రోహన్, నువ్వు బయలుదేరు. లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ సార్. వాళ్ళకి నేను తెలుసుగా. తెలుసు సార్. నేను మాట్లాడుకుంటాను, నువ్వు దీని గురించి ఇంకెవరితో మాట్లాడద్దు. ఓకే సార్. హాయ్ రోహన్. హాయ్ సార్, దిస్ ఇస్ ఫ్రాంక్. హాయ్ ఫ్రాంక్. అన్నీ మాట్లాడారా? అన్నీ మాట్లాడాను. దేనికి వరే కాకండి, వెళ్ళి మీట్ అవ్వండి. వెళ్ళండి. టెల్ మీ కేకే, మీకంటే ఎఫిషియెంట్ అయిన ఎస్టాబ్లిష్ అయిన ఆడిటర్స్ కంటే మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. ఎలా? మనీ ఈజ్ సంథింగ్ దట్ విల్ నాట్ బి దే విత్ ఎవ్రీబడి. మనందరం ఒక్కసారైనా ఆలోచించుంటాం, ఇంత సంపాదిస్తున్నాం అయినా మన చేతిలో డబ్బులు లేవే అని. ఐమ్ రైట్? నాకైతే ఎప్పుడు అలాగే ఉంటుంది సార్. ఇప్పుడు మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నప్పుడు ఏదో తెలియని, బయటికి చెప్పుకోలేని ఏదో భయమో గిల్టో ఉంటుంది కదా? ఉంటుంది సార్. మీకు? ప్రపంచంలో ఉన్న మతాలన్నీ కూడా డబ్బు దాచుకోవడం తప్పు అనే మైండ్కి నేర్పిస్తాయి. అందులోనూ మనలాంటి దేశంలో 30% జనం పేదరికంలో ఉన్నప్పుడు డబ్బున్నోడు ఓ దొంగలాగానో ఓ నేరస్తుడిలాగానో కనిపిస్తాడు. అది వాళ్ళకు మాత్రమే కాదు, వాడు తన గురించి అలాగే ఫీల్ అవుతాడు. ఆ ఫీలింగ్ కాస్త అన్బేరబుల్ అయ్యేటప్పుడు హీ చూజెస్ టు లూజ్ హిస్ మనీ. ఆ గిల్ట్ లేనివాడు, తన కష్టాన్ని గౌరవించేవాడు, డబ్బులు దాచుకోవడం సిగ్గుపడే విషయం కాదు, ఇట్స్ ఎ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ అని తెలిసిన వాడి దగ్గరికే డబ్బులు వచ్చి చేరతాయి. దాన్ని గిల్టీగా దాచిపెట్టుకోకూడదు, డబ్బుని సెలబ్రేట్ చేయాలి. ఎలా? పార్టీలు అనే పేరు మీద మీరు చేస్తుంటారే అలాంటి సెలబ్రేషన్సా? సార్ బాత్రూమ్ బాగా మురిగ్గా ఉంది, కొంచెం యాసిడ్ ఇచ్చారంటే.
సో మీరు హెల్ప్ చేస్తున్నారు? ఎస్, ఐ డూ హెల్ప్ మై ఫ్రెండ్స్. ఇద్దరు ఫ్రెండ్స్ని మీట్ చేయించడం, అందులో ఒక ఫ్రెండ్కి కమిషన్ తీసి ఇవ్వడం, ఆ కమిషన్ విదేశాల్లో ఇన్వెస్ట్ చేయించడం, విదేశీ కంపెనీలకి ఇక్కడ స్థలాలు కొనిపించడం, స్విస్ బ్యాంకులో డిపాజిట్ చేయించడం, ఇలాంటి హెల్ప్, అంతేగా? యూ గాట్ అ ఫ్యూ థింగ్స్ రాంగ్ అబౌట్ మీ. కొన్ని విషయాలు కరెక్ట్గా తెలుసుకున్నారు, బట్ దిస్ ఇస్ రాంగ్. సరే, ఏది కరెక్ట్ అదైనా చెప్పండి. ఏం పని చేస్తుంటారు? ఇప్పుడు మీరే అన్నారుగా, ఐఎమ్ ఎన్ ఆడిటర్. ఆరంభించిన చోటే ఉన్నాం. ఓకే మిస్టర్ కేకే, నైట్ అంతా ట్రావెల్ చేసి వచ్చాం కదా, కాసేపు పడుకోండి. రమేష్ రా. మామా, స్టేషన్లో ఉన్న మనూరు స్టేషన్లో ఉండాలిరా. అందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఈ బిల్డింగ్, ఇక్కడున్న పోలీసులు అంతా సూపర్గా ఉందిరా. అవునరా కదా? నువ్వేమంటావురా అఫ్జల్? అవునన్నా. ఏం బ్రదర్, ఏం అడిగినా లెంత్గా లెక్చర్ ఇచ్చినట్టు మాట్లాడతారు. నిద్రలోంచి లేపితే ఇంత భయపడుతున్నారే? అంత భయమా? డబ్బు ఎక్కువగా ఉంటే భయంగా ఉంటుందా? వెళ్ళి మొహం కడుకొని రండి, నేను ఇప్పుడు మాట్లాడే మూడ్లో ఉన్నా. పర్వాలేదు సార్. మండబ్బే తినవయ్యా. ఫిబ్రవరి 26వ తేదీ మీ రిసార్ట్లో మీ సార్కి ఓ విదేశీ కంపెనీకి ఒక డీల్ సైన్ అయ్యింది. ఆ ట్రాన్సాక్షన్ కోసం గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్. తాగున్నారు. తాగిన వాళ్ళతో మాట్లాడడంలో నాకు ప్రాబ్లం ఉంది. ఆల్కహాల్ మీ సిస్టమ్ నుండి దిగిన తర్వాత మాట్లాడుకుందాం, సరేనా? నాకు సెట్ కొత్త డ్రెస్ అరేంజ్ చేయండి. డీసీ గారు ఎంత రిస్క్ తీసుకునైనా కేకేను పట్టుకోమన్నారు. ఏసీ గారు ఎంత రిస్క్ తీసుకునైనా అతను బయటకు పంపించాలని చూస్తున్నారు. ఏం అర్థం కావడం లేదే. రమేష్, రాబోయే ఎలక్షన్లో అసలు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్నది కేకే మాట్లాడతాడా మౌనంగా ఉంటాడా అన్న దానిపైనే ఉంటుంది. పోయిన పీరియడ్లో అపోజిషన్ సేమ్గా ఉన్నప్పుడు ఏదో లైసెన్స్ కోసం పెద్ద అమౌంట్ చేతులు మారుతాయి. ఆయనకే 2000 కోట్ల కమిషన్ ఇచ్చారని ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. ఈ కేకేనే ఆ డబ్బంతా తీసుకుని అతని కోసం అక్కడక్కడ ఇన్వెస్ట్ చేశాడంటున్నారు. వీడు కనుక నోరిప్పాడంటే అతన్ని పట్టుకుని లైఫ్ లాంగ్ లోపలేస్తారయ్యా. దానికోసమే గవర్నమెంట్ శత విధాలా ట్రై చేస్తుంది. డీసీ గారిని అర్జెంటుగా ఇక్కడికి బదిలీ చేసింది కూడా అందుకే. వీడు మాట్లాడకుండా ఉండడానికి ఏమేం చేయాలో అవన్నీ అపోజిషన్ ఏసీతో చేయిస్తుంది. ఇంకో విషయం రమేష్, నా అనుభవంతో చెప్తున్నాను, ఈ తెచ్చమూర్తిని కాస్త జాగ్రత్తగా ఉండమని. ఆ కేకేని కిడ్నాప్ చేసిన వాళ్ళందరినీ వాళ్ళు వరుసపెట్టి లేపేస్తారు చూడు. ఖచ్చితంగా అదే జరగబోయేది. డ్యూటీ పార్టీస్ అటెన్షన్. Sir, 2 inspector, 4 SIs, 12 others on night duty, sir. Carry on. Thank you, sir. కృష్ణమూర్తి సార్. డ్యూటీ పార్టీస్ ఫాలో. ఏమైనా చెప్పాడా? లేదు సార్. ఓ పని చేయి, వాడిని పట్టు. వీళ్ళ మనుషులు వచ్చి నన్ను కలిసెళ్ళారు. కేకే మనతో మాట్లాడితే అది ఎలక్షన్ రిజల్ట్కి ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళు భయపడుతున్నారు. నీతో వాళ్ళ లీడర్ గురించి చెప్పాడన్నందుకే 3 CRలు ఇస్తాం, దీంతో ఇష్యూని వదిలేయమన్నారు. వాడిని కొట్టైనా సరే నువ్వు మాట్లాడించు. మిగతా వాళ్ళ దగ్గర 5 CR వరకు లాగొచ్చు. ఏంటికి మురళి, మన వల్ల ఆయన దొరికిపోయాడు. ఎలాగైనా ఆయనకి హెల్ప్ చేయాలరా. ఎందుకు అనవసరమైన పనులు? స్టేషన్ని క్లీన్ చేయమన్నారు, ఆ పని చేసి మనం వెళ్ళిపోతాం. మామ, తప్పు చేసామనిపిస్తుందిరా. వదిలేరా, వాడి కోసం మనం బాధపడడం ఎందుకు? వాడు పెద్ద ఫ్రాడ్ అయి ఉంటాడు మావా. మనం వదిలేస్తే వీళ్ళు ఊరుకొని ఉంటారా? ఇంకెవరితోనైనా ఈ పని కానిచ్చుంటారు. ఇప్పుడు ఈ పని చేయడం వల్లే మనకు ఈరోజు కొంతమంది పోలీసులు తెలుసురా.
రేపు ఏదైనా సమస్య వస్తే హెల్ప్ చేస్తారుగా. మనం పట్టుకోవడం వల్లేగా ఆయన ఇంత కష్టపడుతున్నారు. దానికి టైం అంటూ లేదా? 11 గంటలు బీచ్లో మీకేం పనే? సార్ ముఖ్యమైన ప్రాజెక్ట్ విషయంగా మాట్లాడుకుంటున్నాను సార్. ఏం ప్రాజెక్టో ఏంటో. ఎక్కడికి వెళ్తున్నావు? బాత్రూమ్ క్లీన్ చేయడానికి వెళ్తున్నాను సార్. సరే త్వరగా కానీ పరుసు తీయమన్నాడు సార్. ఏముందో చూద్దాం. నో సార్, యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్స్ మనీ. సార్ సార్ ఎవరితో మాట్లాడతానో తెలుసుకోవడానికి ఆ ఇన్స్పెక్టర్ ఉన్నాడా? సార్ కాదు సార్, నేను స్టేషన్లో ఉన్నప్పుడు ఇలాగే మాకు ఒకరు ఫోన్ ఇచ్చి హెల్ప్ చేశారు సార్. మీకు అలాగే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను సార్. క్షమించండి సార్. సార్ ఎదుగుండి సార్, ఫోన్ తీసుకోండి సార్. సార్ సార్ మా మాట వినండి సార్. పర్సులో మా ముఖ్యమైన విజిటింగ్ కార్డ్స్ మాత్రమే ఉన్నాయి సార్. అవును సార్. హలో ఎవరు? సురేష్. చెప్పండి సార్. ఏమైంది సురేష్? నువ్వు సార్తో మాట్లాడావా? సార్ ఆయనతో మాట్లాడలేకపోయాను, కానీ ఆయన పిఏ రోహన్తో మాట్లాడాను సార్. డీసీతో డీల్ మాట్లాడారా? మాట్లాడుతున్నాం సార్, కానీ ఆయన ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అందుకే కొంచెం వాళ్ళు ఆలోచిస్తున్నారు. హలో హలో సార్ వింటున్నారా? హలో హలో వింటున్నా. 3 CR వరకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కానీ మీరు వాళ్ళతో మాట్లాడినట్టు అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసినట్టు డీసీ చెప్పాడు. వీళ్ళు రేట్ ఎక్కించడానికి అలాగే మాట్లాడతారా? వీళ్ళు మనం చెప్పిందని ఒప్పుకుంటారా? సరే వదిలే. ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా డీల్ ఫినిష్ చేయి. 5C వరకు నేను ఇస్తాను. మాట్లాడతాను సార్. సార్ నేను మాట చెప్పనా? ఏంటి? ప్రస్తుతానికి మీరు లోపల ఉండడమే సేఫ్టీ సార్. ఏమంటున్నావు? ఎంత ఖర్చు పెట్టైనా సరే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఆ తర్వాత మీరు సూసైడ్ చేసుకునేలా చేస్తారట సార్. సార్ హలో హలో ఓకే. మూర్తి నంబర్ ఉందా నీ దగ్గర? సార్ లేదు సార్. సార్ కింద ఎంట్రన్స్లో బోర్డులో రాసుంది సార్, చూసి రమ్మంటారా సార్? వద్దు, నువ్వే ఫోన్ చేయి. నేను తనతో మాట్లాడాలని చెప్పు. రామచంద్ర ఏదైనా కేకుతో అది తెలియదు సార్. ఆయన ప్రాణానికి హామీ ఇస్తే అంతా చెప్తానంటున్నారు సార్. సరే ఫోన్ అతనికి ఇవ్వు. లేదు సార్, మిమ్మల్ని స్ట్రైట్గా కలిసి మాట్లాడతానంటున్నారు సార్. నేను అరగంటలో వస్తాను, అర్జెంట్ అయితే ఫోన్ చేయి. అలాగే సార్. డీసీ ఎప్పుడు వచ్చారు? ఆయన రాగానే నాకు ఇన్ఫార్మ్ చేయకర్లా? లీడింగ్ చైన్ తీసావయ్యా. ఇట్ వాస్ రియల్లీ ఎంబారసింగ్. రత్న స్వామి, పొద్దునే మనుషులు దొరకరా ఏంటి? తప్పు చేసావు కేకే, నువ్వు చెప్పండకూడదు. నేనేం చెప్పాను? నేనేం చెప్పలేదు. పెద్ద ప్రాబ్లం ఎలా ఉందిరా? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. ఏ సిచ్యువేషన్లోనూ వాళ్ళకి అగేన్స్ట్గా నువ్వు మారవని ఫండ్స్ నీ చేత హ్యాండిల్ చేయించారు. యూ బిట్రేడ్ దెమ్. వీడిని కట్టి పైన వేలాడదీయండి. సార్ కొట్టడం వరకు ఓకే, కానీ వేలాడదీస్తే ప్రాణాలకు ఏమైనా? నీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఫాలో అవ్వు. వాడు మాట్లాడితే ఎవరెవరు లోపల కడతారో తెలుసుగా. మన స్టేషన్కి ఎంతో చేశాడు. నాకు కూడా చాలా చేశాడు. నా కూతురికి మెడికల్ సీట్ ఇప్పించింది వాడే. దానికి ఏం చేయమంటావు? వాడు ఇంకెవరితోనూ మాట్లాడకూడదని కొట్టాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఊరికి బయలుదేరుతున్నాం. పని పూర్తి చేయకుండా ఊరికేంటి? లోనకి వెళ్ళి కూర్చోండి. వెళ్తాం సార్. పైన టాయిలెట్ క్లీన్ చేస్తాను, అలాగే వదిలేసరే క్లీన్ చేసి వెళ్ళండి. ఉన్న దొంగలందరినీ తరిమేశాం. మీరు వెళ్ళిపోతే నేను క్లీన్ చేయాలా?
అయ్యో ఏ కేకే కేకే ఇట్ హర్ట్స్ వీలైతే కొంచెం త్వరగా దించండి. రమేష్ ఏ రమేష్ ఏ ఎవరైనా వచ్చేసింది కిందకి రమ్మను వాడిని. రమేష్ ఏ రమేష్ పైకి రా పైకి రావయ్యా. కేకే 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 సార్ ఎంత పని చేశారు, కిందికి దించు దించు. ఎవరిని అడిగి చేసావురా, ఎవరిని అడిగి చేసావు? నేనే కదా ఇన్స్పెక్టర్, నన్ను అడగాల్సిన పని లేదా? లోపలికి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి దించండి. ఏంటి దిక్కులు చూస్తున్నావు? హాస్పిటల్కి వెళ్ళాలి, వెళ్ళి బండిది. నా అక్యూజ్ని కొట్టడానికి వాడేవాడయ్యా, ఏం చేయాలో నాకు తెలుసు. ఆర్డర్ నీది, నోరు మూసుకుని బయటికి పో. అయ్యో నిన్ను వాడుకొని నన్ను లేపేశారు. ఇదే ఈ గేమ్లో ఫస్ట్ మూవ్. రేపు ఇంకొకరిని పెట్టి నిన్ను లేపేస్తారు. దట్ విల్ బి ద లాస్ట్ మూవ్ ఆఫ్ దిస్ గేమ్. నీకేం కాదు, హాస్పిటల్కి వెళ్దాం పద. ఏసీ గారు లైన్లో ఉన్నారు. ఆయన ఫోన్ చేశాడా, నువ్వే కావాలని చేసావా? ఉన్నాడా ఆయన లైన్లో? అవును సార్. సార్ అవును సార్, వెంటనే తీసుకెళ్ళకపోతే ప్రమాదం సార్. అందుకని మనం అలాగే వదిలేగలం సార్. ఆయనకు లో బీపీ ఉంది సార్, ఏమైనా అయితే సార్ నా స్టేషన్కి వచ్చి నా పర్మిషన్ లేకుండా నా అక్యూజ్ని మీరెలా సార్ ఎంక్వైరీ చేస్తారు? సార్ నేను హాస్పిటల్కి తీసుకుపోతాను, తీసుకుపోయే తీరుతాను సార్. ఏదన్నా అయితే నా ఉద్యోగం పోతుంది సార్. డీసీ గారితో నేను మాట్లాడతాను సార్, ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను, నేను మాట్లాడతాను సార్. సార్ ఏంటయ్యా? పోయాడు సార్. సంతోషమేగా. ఎవరు? ఏంటి మాట్లాడుతుంటే లైన్ కట్ చేశావు? సార్ ఏసీ గారు నేను లేని టైంలో స్టేషన్కి వచ్చి టైం లేదు. ఈ విషయం బయటపడిందో మనందరి లైఫ్ ఫినిష్. ముందు ఆ బాడీని డిస్పస్ చేయాలి. 2 టౌన్ స్టేషన్లో చంద్ర ఉన్నాడు కదా, మంచి పనుడు. నేను వాడితో మాట్లాడాను, 2 అవర్స్లో అక్కడ ఉంటాడు. వాడు చెప్పినట్టు ఫాలో అయిపో. బాడీని క్లియర్ చేసిన తర్వాత నేను అక్కడికి వస్తాను. ఆ ఏరియాలోని ఏటీఎం సెంటర్స్ లో జాగ్రత్తగా ఉండమనండి. ఏదైనా ఏటీఎం బ్రేకింగ్ జరిగితే కాన్సర్న్ ఆఫీసర్దే బాధ్యతని చెప్పండి. కంట్రోల్ కంట్రోల్ రిసీవ్డా? సార్ సార్ డీసీ పంపించారు సార్. బాగున్నారా? బాగున్నారు సార్. చెప్పండి సార్. బ్యాచులరే కదా, ఆయనతోనే హ్యాంగ్ చేద్దామని డీసీ గారు చెప్పారు సార్. ఆ ఏరియా ఇన్స్పెక్టర్తో మాట్లాడారా? ఆల్రెడీ డీసీ సార్ ఆ ఏరియా ఇన్స్పెక్టర్తో మాట్లాడారు సార్. సార్ డీసీ గారు చెప్పారని బాడీని హ్యాంగ్ చేయడానికి ఒప్పుకున్నాం. ఇది హ్యాంగ్ చేయాల్సిన బాడీయే కాదు సార్. నోరు మోసుకుపోయింది, బాడీ తిరగటం లేదు, మోషన్ యూరిన్ మాత్రమే వచ్చింది. కరెక్ట్గా ప్లాన్ చేస్తుంటే ఇదంతా ఈజీగా చేసి ఉండొచ్చు. ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తారా? తప్పు చేసే టైంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇవన్నీ అవాయిడ్ చేసి ఉండొచ్చు. అందుకే చెప్తున్నారు సార్. అధికారులు చెప్పింది చేయటమేగా మన పని, అది చేసేసి వెళ్ళిపోతాం. అది కరెక్టే సార్.
దించండి. జాన్సన్, ఆ చైర్ తీసుకురా. అలా దిక్కులు చూస్తూ నుంచుంటావే. ఈ పళ్ళన్నీ ఎప్పుడు నేర్చుకుంటావో ఏమో. రమేష్, రావయ్యా, ఆ చైర్ వేసుకొని ఎక్కి కట్టు. షూ తీయచ్చు కదా? తీసే. జాన్సన్, ఓ చైర్ ఎక్కడ ఉన్నాయి? ఫింగర్ ప్రింట్స్ అన్నీ అవన్నీ ఇప్పుడు కూర్చొని తొడవలేము. ఎస్ఓసి వేసేటప్పుడు మనకు అనుకూలంగా వేయమని చెప్దాం. పోస్ట్ మార్టం చేసే డాక్టర్ దగ్గర అలాగే రాయించి తీసుకుందాం. మాట్లాడతాడు. ఆ పేర్లు మీకు చెప్తానన్నాను. అప్పుడేగా వాళ్ళకి భయం ఉంటుంది సార్. ఆ భయాన్ని వాళ్ళకి తెప్పించడం వల్ల ఈ ప్రాబ్లం అంతా. కేకే వాళ్ళ గురించి మీతో ఏం చెప్పాడని వాడిని కొట్టి నన్ను విచారించమన్నారు. ఇదిగో ఈయన కేర్లెస్ వల్ల వాడు చనిపోయాడు. కేకే వాళ్ళని పట్టించేస్తాడని మీరు చెప్పిన అబద్ధం వల్ల వాడు చెప్పడం వల్ల ప్రాబ్లం అనే ఇష్యూని మార్చకండి. ఏంటి అంతా అయిపోయిందా? అయిపోయింది. ఏ ప్రాబ్లం రాదు కదా. అతను ఏమైనా నీలా అనుకున్నావా? ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో చేస్తాడు, నీట్గా ఫినిష్ చేసి ఉంటాడు. కానీ 3 CRలు ఇస్తానని చెప్పారు. వేస్ట్ అయిపోయింది. వాడు పోయాడని చెప్పేసావా? లేదు సార్, మిమ్మల్ని మాట అడిగి చెప్దామని. కొట్టి వేలాడ తీసేటప్పుడు అడగలేదు, ఇప్పుడు అడిగి యూస్ ఏంటి? యూస్ ఉందయ్యా. ఆయన చెప్పకుండా ఉండదాన్ని మనం యూస్ చేసుకుందాం. వాళ్ళ దృష్టిలో అతను మన కస్టడీలోనే ఉన్నాడు అనుకుంటున్నారు కదా. తెల్లవారుగానే 3 CRలు తీసుకుని అతను ఇంటికి పంపించేసామని చెప్దాం. ఇంటికి వెళ్ళి ఉరేసుకుంటే అది మన రెస్పాన్సిబిలిటీ కాదు కదా సార్. వీడి ద్వారా అపోజిషన్ లీడర్ని అరెస్ట్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేసింది. సార్, ఆ కేకే తన పార్ట్నర్ గురించి 2 సార్లు చెప్పాడు. అవును సార్. దెన్ ద ఇష్యూ ఇస్ సార్టెడ్ గైస్. వాడి పార్ట్నర్ని పట్టుకోవడానికి కృష్ణమూర్తి టీంనే పంపించారు. ఓకే సార్. విత్ దట్ అరెస్ట్ యూ కెన్ కవర్ అప్ హిస్ డెత్. సార్, మన స్టేషన్లో ఉండే ఐఎస్ కుర్రాడు ఐఎస్ ఇన్స్పెక్టర్తో చెప్పి వాడిని హ్యాండిల్ చేయొచ్చు సార్. అతను మన కేస్టే సార్. ఓకే, అతనికి ఏదైనా పంపిద్దాం. మన పిఆర్ఓతో మాట్లాడి అన్ని ప్రెస్లకి కవర్లు ఇవ్వమనండి. కేకే గురించి ఎంత నెగిటివ్గా రాగలరో అంత నెగిటివ్గా. ఎవరా మీరు? స్టేషన్ క్లీన్ చేయమన్నారు సార్. ఇక్కడేం చేస్తున్నారు? మీరున్నారని హెడ్ గారు బాత్రూమ్. మీరు మాట్లాడేదంతా విన్నారా? ఇప్పుడే వచ్చాను సార్. తర్వాత చేయొచ్చు, వెళ్ళండి. తర్వాత చేయొచ్చు, వెళ్ళండి. మురళి కింద ఉన్నాడు కదా? అవునన్నా. ఏదైనా ప్రాబ్లమా? పాండు, ఇక్కడేం చేస్తున్నారా? హెడ్ గారు టీసీ వచ్చారు, వెంటనే బాత్రూమ్ క్లీన్ చేయమన్నారు. అందుకే ఇక్కడికి వచ్చాను సార్. అధికారులు ఉన్నప్పుడు టాయిలెట్ గడగడానికి పంపించేవాడు హెడ్ అని కూర్చుంటున్నారు ఇక్కడ. రామచంద్ర సార్, నీకు మైండ్ దొబ్బిందా? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కుర్రాళ్ళు ఇక్కడ లోపల కూర్చోబెడదామని మాట్లాడుకుంటున్నా కదా, కిందకి తీసుకెళ్ళు. సరే సార్. తలుపు మై. ఒరే, ఇలా రండిరా, రండి, కిందకి పోదాం, రండి. పదండి పదండి, పర్వాలేదు పదండి. నాకు భయంగా ఉందన్నా. ఏం కాదురా. ఏం జరుగుతుందన్నా? పాండు, అధికారులందరూ పైన మాట్లాడుకున్నప్పుడు రావచ్చా? అది కూడా తెలీదా? ముందే వచ్చేసారా? కరెక్ట్గా మార్చి చెప్తున్నారు కదరా. భయంతో తప్పుగా చెప్తున్నాడు సార్. అలాగంటావా? అవును సార్. ఏం వెళ్ళలేదన్నారు కదరా, ఇంకెందుకు భయం? సరే, కింద బాత్రూమ్ క్లీన్ చేయండి, పైన తర్వాత చూసుకుందాం. పోండి. ఆ కీసులు రే, ఇక్కడ కూర్చోండి.
అయ్యగారు వెళ్ళిపోయి తర్వాత చెదురు కానీ శబ్దం చేస్తే ఆయనకి నచ్చదు. కూర్చోండి. మురళి సార్ రా. ఏం లేదు కూర్చోరా. ఏదైనా సమస్య? ముందు ఈ కింద ఉన్న బాత్రూమ్ని క్లీన్ చేసి పెట్టండి. ఎంత పోలీస్ స్టేషన్ అయినా దొంగల భయం బాగా ఎక్కువైపోయింది, అందుకే లాక్ చేయాల్సి వస్తుంది. త్వరగా క్లీన్ చేయండి. కింద కూర్చోబెట్టాను సార్. అన్నా ఎప్పుడు వచ్చారంట? సరిగ్గా తెలియడం లేదు రమేష్. ఒకడు ఇప్పుడే అంటున్నాడు, ఇంకోటి 5 నిమిషాలు అయింది అంటున్నాడు. వినేసుంటారు, కన్ఫర్మ్గా వినేసుంటారు. అందుకే సార్ వాళ్ళు మార్చి చెప్తున్నారు. తెలీదురా, లోపలికి వెళ్ళాం, టక్కున డోర్ తెరుచుకొని వచ్చారు. మాట్లాడిందంతా విన్నారా అని అడిగారు. నాకేం అర్థం కావట్లేదు మామ. కేకే సార్ కూడా అక్కడ లేరురా, ఏమైందో తెలియట్లేదు. ఏదో పెద్ద ప్రాబ్లంలా ఉందిరా. సార్ దాని గురించి మాట్లాడే ప్రయోజనం లేదు. కుర్రాళ్ళు మన మాటలు విన్నారు, వాళ్ళని ఎలా ఆఫ్ చేయాలనేది ఆలోచించాలి. సార్ ఆ కుర్రాలు వినే ఛాన్స్ ఖచ్చితంగా లేదు సార్. ఒకవేళ విన్నా కూడా వాళ్ళ నోళ్ళు మించడం పెద్ద మ్యాటరా. కూర్చో, అందరు కూర్చోండి. దీని గురించి బయట మాట్లాడితే చంపేస్తామని బెదిరిస్తే నోరు మూసుకొని ఊరెళ్ళిపోతారు సార్. కృష్ణమూర్తి, డబుల్ క్రాస్ చేయాలని చూస్తున్నావా? అర్థం కాలేదు సార్. వీళ్ళని సెట్ చేసి నా గురించిన ఇన్ఫర్మేషన్ ఐఎస్కి ఇవ్వాలని ట్రై చేస్తున్నావా? సార్ ఇదేమైనా ఆర్డినరీ లాకప్ డెత్ అనుకున్నావా తీసి పారేయడానికి? గవర్నమెంట్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన కేసు ఇది. ఈ కేసులో మనం 2 పార్టీలతో డబుల్ గేమ్ ఆడామని బయటకు తెలిసిందనుకో, కేకేని కొట్టి నేను వేలాడదీస్తానంటే మనందరినీ వేలాడదీస్తారు. సార్ మన ఎల్లండోలో చాలా రోజులుగా 3 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ కుర్రాళ్ళని వాటి కోసం. అన్నా ఏసీ సార్ చైన్ స్నాచింగ్ దొంగలు తరివేశారు, వస్తువులను రికవర్ చేసాం. ఇప్పుడు మనుషులు లేరు, వాళ్ళని మేము తీసుకుంటాం. ఎవరిని? వీళ్ళనా? జరిగే పని చూడవయ్యా. భాష తెలియని ఊళ్ళోనే జడ్జి ముందు కథలుగా చెప్పారు. ఇక్కడ కోర్టుకు ఎక్కించాము, మన అందరినీ లోపలతో ఇస్తారు. సార్ వదిలేద్దాం సార్. ఆయన కోర్టులో మన కోసం అంత దూరం మాట్లాడి మనల్ని కాపాడారు కదా, ఇక్కడ ఆయన చెప్తేనేగా ఉన్నాం. ఆయన మనకే కాకుండా చూసుకుంటారు. సార్ కుర్రాళ్ళని బయటికి పంపించినట్టు పంపించి మన స్కెచ్ కుమార్తో బస్ స్టాండ్లో లేపామా? బయటికి వెళ్ళు. సార్ వెళ్ళవయ్యా. మంచిది సార్. వీడు పెద్ద మేధావని లోపల కూర్చోబెట్టారు. తింగరదవులు. సార్ ఒక బండిలో ఎక్కించుకుని వెళ్ళి హైవేస్లో కొట్టి లేపేద్దామా? అయ్యో అలా చేయకూడదు రమేష్, కారణమే లేకుండా మహా పాపం అయ్యా, తప్పది. ఉన్న ప్రాణాల్లోనే ఎంతో విలువైనది మనిషి ప్రాణం. ఒక్కో ప్రాణం పుట్టడానికి ఒక కారణం ఉన్నట్టు పోవడానికి ఒక కారణం ఉండాలి. అది పోయినప్పుడు అక్కడ ఖాళీ స్థానం ఏర్పడుతుంది. ఆ స్థానాన్ని వేరే ప్రాణం భర్తీ చేయలేదు. ఆ ప్రాణం యూస్ అవ్వాలి. సార్ ఈ ఏటీఎం కేసు 10 రోజులుగా పెండింగ్లో ఉంది, దానికోసం కుర్రాళ్ళు. రామచంద్ర సార్ నీకు ప్రమోషన్ వచ్చి ఎన్నేళ్ళు అయింది? అయింది సార్, 16 ఏళ్ళు అయింది. నీ మీద 2 డిఆర్లు ఉన్నాయి కదా? అవును సార్. అందరికి ప్రమోషన్ వచ్చేట్టు చూస్తాను, కానివ్వండి. మనకే ఎందుకురా ఇలా జరుగుతోంది? మనం ఏ తప్పు చేయలేదు కదరా, మనకేం కాదు. కానంటే నువ్వే చూడు. పిలుస్తున్నారా? సార్ వద్దు సార్, ఇది వర్కౌట్ కాదు. సార్ అవుతుంది సార్. సార్ ఏం ప్రాబ్లం రా సార్, నేను చేసి పెడతాను. ఇప్పుడే అనేవి కొలుక్కు వస్తున్నాయి. ఈ టైంలో మీరు ఏం మాట్లాడానయ్యా? కృష్ణమూర్తి, ఎందుకు టెన్షన్ అవుతున్నావు? కంపోజ్ యువర్ సెల్ఫ్. కేకే హ్యాస్ బీన్ మర్డర్డ్. నీ కస్టడీలో నీ స్టేషన్లోనే చనిపోయాడు. నువ్వే బాడీని డిస్పోజ్ చేశావు. రేపు కేకే తరఫున వాళ్ళు లాయర్స్ని పెట్టి మన మీద నమ్మకం లేదని కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారనుకో, ఈ కేసుని సిబిసిఐడి టేకప్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అలా వాళ్ళు తీసుకుంటే నువ్వే A1, మినిమం 8 ఏళ్ళు. ఎందుకంటే నేను రత్న సోమేంద్ర డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు. మేమిద్దరం మా నంబర్స్ నుంచి నీకు కాల్ చేయలేదు. సో నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో డిసైడ్ చేసుకో. నన్ను నమ్మొచ్చిన కుర్రాళ్ళు సార్. ఎవరు మీది? పెనోలూరు సార్. పేరేంటి? పాండు. మీ నాన్న పేరు? రవి సార్. నీ పేరు? మురళి సార్. ఎవరు? రాజమండ్రి. ఇంకో 10 రోజుల్లో డిఐజీ లిస్ట్ అనౌన్స్ చేయబోతున్నారు. నా పేరు 2nd ప్లేస్లో ఉంది. ఈ టైంలో వాళ్ళు బయటకు వెళ్ళి దీని గురించి లీక్ చేశారో మొత్తం మనందరినీ లోపలేసేస్తారు. కష్టపడినంతా వేస్ట్ అయిపోతుంది. అట్ ఎనీ కాస్ట్ దే నీడ్ టు బి సైలెన్స్డ్. ఓకే సార్, మీరంతా డిసైడ్ అయిపోయారు, మీరే చేసుకోండి. కృష్ణమూర్తి, కడలూరు కోర్టులో రిమైండ్ అయిన కేకేని నువ్వు కిడ్నాప్ చేశావు. అన్అకౌంటెడ్గా వాడిని ఎంక్వైరీ కూడా చేశావు. నీ కస్టడీలో ఉండగా లాకప్ డెత్ అయింది. హత్యను ఆత్మహత్యగా చేయడానికి ట్రై చేసి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేశావు. సో ఇప్పుడు సార్ చెప్పినట్టు నువ్వు చేయలేదో 4 సెక్షన్స్లోనూ కేసు పెట్టి నిన్ను లోపల ఏం చేస్తాం. కూర్చో. కోటాలో లోపలికి వచ్చే సిస్టమ్ తెలియకుండా ప్రాణం చేస్తున్నారు. కోఆపరేట్ చేయండి. మీకెవరికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ఏమయ్యా ఆ బాక్స్ ఓపెన్ చేయి. సరే సార్.
సార్ ఏంటి వాడు? ఉండు, మాట్లాడుకుందాం. తిన్నారు కదా, తర్వాత మాట్లాడుతానయ్యా. కృష్ణమూర్తి సార్ కోటి ఒరే అఫ్జల్, వెళ్ళి బకెట్ చీపులు తీసురా. వెళ్ళి త్వరగా వెళ్ళి. మాకేం వినపడి ఏంట్రా, ముందు వెళదాం, పని పూర్తిగా మాట్లాడుతుంది. నేను చెప్తా కదా, రండి రండి. మన ఏసీ గారికి ఇంకో ఇల్లు ఉంది, అక్కడ కూడా ఆయిల్ బుక్ చేస్తారట. ఆయిల్ మీద క్లీన్ చేస్తారు, ఏసీ గారు సంతోషపడతారు. అంతేకాదు కృష్ణమూర్తి గారు కూడా మనతోనే వస్తున్నారు. మీరు పని పూర్తిగా ఆయనతో చెప్పారంటే ఆయన డీసీ గారితో చెప్తారు. ఇంకేముంది చెప్పండి, సమస్య ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. ఊరికి అనవసరంగా భయపడకండి రా, ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం కదా. పని పూర్తి చేసి అయ్యగారితో మాట్లాడదాం పదండి. మురళి, నువ్వు వెళ్ళి ముందు కూర్చో. వెళ్ళు వెళ్ళు, నువ్వు రా, నాతో పాటు వెనకాల కూర్చుంది. కానీ లేదంటే అయ్యగారితో కూడా ఏదో బాగుతుంది. లోపలికి బాగా జరిగి కూర్చో. సార్, స్టేషన్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేశాం కదా సార్. టైం ఉండుంటే ఇంకా బాగా క్లీన్ చేసి ఉండేవాళ్ళం సార్ కదన్నా. ఏసీ గారి ఇల్లు కూడా శుభ్రం చేసేస్తాం సార్. ఇప్పుడు వెళ్ళి ఆ ఇల్లు క్లీన్ చేసిన తర్వాత రేపు ఉదయాన్నే మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు కూడా క్లీన్ చేస్తాం. ఒక్కో రోజు ఒక్కో ఇల్లు, వారం రోజుల్లో అందరి ఇల్లు శుభ్రం చేసి వెళ్ళిపోతాం. ఎరా ఫోన్ కూడా ఉంది, చెప్పనే లేదు. బలివాడు ఎవరు? ముఖ్యమైన ఫోన్. శాంతి ఎవరు? ఫ్రెండా? ఒక ముఖ్యమైన విషయం తర్వాత మాట్లాడుకోవచ్చులే. సార్, అర్జెంటుగా రెడీ చేయమంటంతో ఇప్పుడే ఒక్కొక్కరితో మాట్లాడుతున్నా. క్యాష్ అంతా వచ్చేసిందా? అక్కడ రెడీగా ఉంది సార్. సరే ఇవ్వు. ఇందులో 2 బొమ్మలు ఉన్నాయి, 3 హ్యాండ్ కప్స్ ఉన్నాయి. నువ్వు ముందెళ్ళు. సరే సార్. ఈ ఏరియా ఇన్స్పెక్టర్తో ఊరి పెద్దతో కలిసి మాట్లాడొస్తాను సార్. సార్, మీరు మమ్మల్ని చంపేస్తారని అన్న చెప్పాడు. మీరు అలా చెయ్యరుగా? లేదు. అఫ్జల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యగారితో మాట్లాడే మాటలు ఇవి? వయసుకు తగ్గట్టు మాట్లాడవయ్యా. రండి, వచ్చి క్లీన్ చేద్దాం. రండి రమేష్, చూసుకో. మీరు రండిరా. అంతా రెడీయా? రెడీ సార్. వెళ్ళండి, వెళ్ళి క్లీన్ చేయండి. డబ్బిచ్చి వాళ్ళు చేస్తున్న తప్పుని కప్పిపుచ్చాలని చూస్తున్నారా? అలా ఏంటుందా అన్న? తెలీదురా. ఓ 30 గంటలో పని పూర్తవుతుంది. ఆ తర్వాత మీరు కంట్రోల్ రూమ్కి చెప్పేయండి.
సార్ ఊళ్ళో వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి సార్. మీ సేఫ్టీ కోసమే సార్ మేము ఇంత రిస్క్ తీసుకుంటున్నాం. 10 రోజుల్లో 3 ATMలో దొంగతనం చేశారు. ఇలాంటి వాళ్ళు ఉంటే పబ్లిక్ ప్రశాంతంగా ఉండలేరు. మేము చెడ్డ పేరు తీసుకుని మీకు మంచి చేస్తున్నాం. వాళ్ళు మనకి ఎంత డబ్బు ఇచ్చినా మనం తీసుకోకూడదురా. వాళ్ళు మనల్ని ఇంకెందుకు ఇక్కడికి తీసుకొచ్చారా? కాదురా నువ్వు రే అన్నా, మన బ్యాగ్లో మన బట్టలన్నా. వాళ్ళన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసి పెట్టారా? లేదన్నా, మన ఇన్స్పెక్టర్ గారు చెప్పారు కదా. ఉండన్నా, నేను ఆయనే వెళ్ళి అడిగొస్తాను. సార్ మీరు ఏమైంది? నేను జరిగింది చూసేస్తాను. ఎంత పని చేసావు? గుర్తుందా? నిన్నెవరు కాల్చమంది? అయ్యా కొంచెం పారిపోతున్నాడు, ఇంకేం చేయమంటారు చెప్పండి. ఎంత పని చేశారు సార్? హలో చంద్ర. సార్ లోపలికి వెళ్ళండి. పోలీస్ ఆపరేషన్ జరుగుతోంది. ఎవరు బయటికి రాకూడదు. మీ సేఫ్టీ కోసమే చెప్తున్నా. లైట్ ఆఫ్ చేయండి. నేను అన్ని సెట్ చేసి వచ్చేవారికి ఏమీ చేయొద్దని చెప్పాను కదా. స్టేషన్ బాగుంది సార్. స్టేషన్ తుపాలు ఎప్పుడు సార్ కరెక్ట్గా పనిచేసాయి. ఊరికే లెక్క చూపించడానికి వాటిని హాస్పిటల్కి తీసుకెళ్తా సార్. నీకేం కాదు. ఏంటి సార్ ఏదో సౌండ్ వచ్చింది? అది తెలుసుకుని నువ్వేం చేస్తావా? ఇంటికి వెళ్ళాలని లేదా? పప్పు ఏం కాదురా, నీకేం కాదు, నీకేం కాదు సార్. హాస్పిటల్కి తీసుకెళ్తే కాపాడచ్చు, హాస్పిటల్కి తీసుకెళ్తే కాపాడచ్చు సార్. సార్ తీసుకెళ్తా సార్, ప్లీజ్ సార్, కాపాడండి సార్. సార్ ప్లీజ్ సార్, తీసుకెళ్తా కదా. ఏ తప్పు చేయలేదు, మనకేం కాదని చెప్పావు కదన్నా. ఎందుకన్నా ఇలా అయింది? దీనికన్నా జైల్లో ఉంటే ప్రాణాలతో ఉండేవాళ్ళం. సార్ ప్లీజ్ సార్, హాస్పిటల్కి తీసుకెళ్తే బతుకుతారు సార్. సార్ ప్లీజ్ సార్, హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్. సార్ ప్లీజ్ సార్, చిన్న పిల్లాడు సార్, హాస్పిటల్కి బతుకుతారు సార్. పాండు తీసుకెళ్దాం, హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఏంటి సార్ హ్యాండ్ కప్స్ వేయలేదా? చెప్పే కదా వెళ్ళాను. మాకు ఇదే పని అనుకుంటున్నావా? నీలాగా ముందు పని చూడు. కాసేపు హాస్పిటల్కి వెళ్ళిపోదాం. హాస్పిటల్కి వెళ్తే నీకేం కాదు, బతికిపోతాం. సరే నీకేం కాదు. సార్ సార్ ప్లీజ్ సార్, హాస్పిటల్కి తీసుకెళ్దాం సార్. ప్లీజ్ సార్. సార్ ఏంటి సార్ అలా చూస్తూ ఉంటారు ఏంటి సార్? సార్ నీకేం కాదు, నీకేం 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 కాదు. అసలు ఏమి లేదు. తమ్ముడు చూడరా తమ్ముడు చెయ్యడు. నీకేం కాదు. చెయ్యి చెప్తా. ఏం లేదు, ముందు పక్క వేసుకో, తర్వాత తీసుకెళ్తాం. మిమ్మల్ని కాల్ చేశారన్నా. పరిగెత్తొద్దు. ఆగు. వెళ్ళి పట్టుకో, వదలొద్దు. అయ్యా అటువైపు ఎక్కి దిగితే హైవే పట్టుకోలేం. వెళ్ళండి సార్. వాళ్ళు ప్రాణాలతో తప్పించుకున్నారు, మనం చేస్తాం. సార్ విషయం లేకపోతున్నారు సార్. ఆగరా, రైట్ రైట్ ఆగో. పాండు
పాండు రేయ్ నన్ను నమ్మి రారా. నమ్మే కదా వచ్చాం. ఏం చేశారు? చిన్నపిల్లడు మాకేం జరగకుండా చూసుకుంటారని ఎంతో నమ్మాడు. చంపేశారు కదా సార్. నేను చేయలేదు కదరా. చేయనిచ్చారు కదా. రే ఆల్రెడీ ప్రాబ్లం అయిందిరా. ఇంకా నేనేం చేశాను సార్? మీరు వచ్చారని వదిలేశాను. రమేష్, తేలిగ్గా ముగించాల్సిన విషయం పనిది లేకుండా గందరగోళం చేసేవి కదా. సార్ 2 లేచినాయి అయ్యా. సార్ అవును సార్, ఆయన కొంచెం దూరంగా ఉన్నారు సార్. సార్ సరే సార్, పూర్తిగా చెప్తాను సార్. దీన్ని తీసి పక్కన పడేయండి. అన్న ఇది పట్టుకోండి. కృష్ణమూర్తి సార్తో చెప్పాలా? వద్దు, నేను మాట్లాడతాలే. 3 పూర్తయ్యాయా? 2 పూర్తయ్యాయి. ఇంకో కంట్రోల్ రూమ్ చెప్దామా? సార్ వద్దు సార్, ఇంకో ముఖ్యమైన మ్యాటర్ ఉంది, అది కూడా పూర్తయ్యాక చెప్దాం. ఇప్పుడు కూడా చేతిలో తుపాకీ పట్టుకునేగా పిలుస్తున్నారు. ఇప్పుడు నా చేతిలో తుపాకీ లేదురా. రారా రా, బయటికి రా. పాండు రే నిన్నేం చెయ్యనురా. పాండు బయటికి రారా, కనీసం నిన్నైనా కాపాడుతానురా. భయపడకు రారా. రే నిన్ను ప్రెస్ ముందుకు తీసుకెళ్ళి నిలబెడతాను. చెప్పాల్సినవన్నీ అక్కడ చెప్పు. ఏమొచ్చినా చూసుకుందాను రా. రారా. కాల్ చేసాడు. కాల్చరా. నేను ప్రాణాలతో ఉండడానికి మిమ్మల్ని కాల్చాలా సార్? వద్దు సార్. మీరు చెప్పారనే కదా సార్ ఊరికి వెళ్లకుండా స్టేషన్ని క్లీన్ చేసాం. ఎందుకు సార్ మోసం చేశారు? నేను నిన్ను ఇప్పుడు కూడా తుపాకీ లేదని అబద్ధం చెప్పేగా రప్పించారు. నిన్ను కాల్చడానికి కాదురా, నా సేఫ్టీ కోసం. ఇవ్వు. అది నీకొద్దు, ఇచ్చే. పాండు సార్ నన్ను వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. సార్ తుపాకీ కింద పడండి, నేను పడేస్తాను. నన్ను వెళ్ళండి సార్, ప్లీజ్ సార్. నేను పడేస్తాను సార్. నన్ను నమ్మరా. వెళ్ళండి సార్, ప్లీజ్ సార్. పాండు పాండు నేను చెప్పేది అర్థం చేసుకో. పాండు
చంద్రాన్ని మాట్లాడుతున్నాను సార్. చెప్పు చంద్ర. 2 పూర్తయ్యాయి సార్. ప్రెస్కి చెప్పేయమంటారా సార్? చెప్పే. ఏటీఎం దొంగల్ని పట్టుకోవడానికి జరిపిన కాల్పులో ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి చనిపోయాడని ఫోకస్ చేయమని చెప్పు. ఆ కుర్రాల మీద సింపతి మాత్రం రాకూడదు. అలాగే చేస్తాను సార్. తన పెళ్లి ఫోటో ఒకవైపు వేసి ఇప్పుడు తన భార్యాపిల్లలు ఏడుస్తున్న ఫోటో ఇంకోవైపు వేసామంటే అందరూ కృష్ణమూర్తి గురించి మాట్లాడుకుంటారు సార్. ఛానల్స్లోనూ వాళ్ళ ఫ్యామిలీ ఏడ్చేదాన్ని కవర్ చేసి పోలీసులకు భద్రత ఉందా లేదని ఒక డిబేట్ పెట్టమన్నాం సార్. అలా చేయమంటారా సార్? అలాగే చెయ్యి. సరే సార్. మళ్ళీ అవసరం వస్తే నీకు కబుర్ చేస్తాను. మంచిది సార్. విచారణ ఒక నేరాన్ని రుజువు చేయడానికి చేసేది. కానీ ఇక్కడ క్రూర మృగాల్లా చట్టానికి వ్యతిరేకంగా మానవత్వం అనేదే లేకుండా విచారణని ఒక నేరంగా మార్చిన అధికారులు, వాళ్లని ఎదిరించలేని సామాన్యుల బలహీనత. ఆ రోజు వాళ్ల అరుపులు ఎవరికీ వినిపించలేదు. ఈరోజు ఈ సినిమా ద్వారా ప్రపంచం మొత్తం వింటోంది. మానవత్వం కలిగిన మంచి మనసున్న హృదయాల్లో ఇది శాశ్వతంగా మిగిలిపోతుంది. అందుకు నేను సంతోషిస్తున్నాను.